హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వరు ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియోస్ అనేటువంటివి అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం విటమిన్స్పై ప్రశ్నలు అనేటువంటివి మనం డిస్కషన్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, మన శరీరానికి మొత్తం ఎన్ని రకాల విటమిన్స్ అవసరం? దీంట్లో ఆన్సరు ఆప్షన్ బి అనేటువంటిది 13 అండి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 13 విటమిన్స్ అనేటువంటివి మానవ శరీరానికి అవసరం పడతాయి. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, రెండో క్వశ్చన్, నీటిలో కరిగే విటమిన్స్ ఏవి? నీటిలో కరిగే విటమిన్స్ ఏవి? దీంట్లో ఆప్షన్ బి విటమిన్ బి మరియు విటమిన్ సి. విటమిన్ బి మరియు విటమిన్ సి అనేటువంటివి నీటిలో కరిగే విటమిన్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ వచ్చి, దృష్టికి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడే విటమిన్ ఏమిటి? దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేటువంటిది మన దృష్టికి సంబంధిత సమస్యలకు నివారించడంలో విటమిన్ ఏ అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే, విటమిన్ డి ప్రధానంగా ఎక్కడి నుంచి పొందవచ్చు? విటమిన్ డి అనేటువంటిది మనం ఎక్కడి నుండి పొందవచ్చు అని క్వశ్చన్ అడగడం జరిగిందని. దీంట్లో ఆప్షన్ సి సూర్యప్రకాశం, అంటే సూర్యుడి నుండి మనం గ్రహించే విటమిన్ ఏంటంటే డి విటమిన్ అండి. సూర్యుడి నుండి వచ్చే విటమిన్ డి విటమిన్. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏమిటి? మన రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ ఏమిటని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి విటమిన్ కే. విటమిన్ కే అనేటువంటిది రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే, విటమిన్ బి12 లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆప్షన్ ఏ రక్తహీనత. దీన్నే అనీమియా అని కూడా అంటారు. ఈ రక్తహీనత అనే లోపం విటమిన్ బి12 లోపం వల్ల వస్తుందండి. రక్తహీనత అనే వ్యాధి విటమిన్ బి12 లోపం వల్ల రావడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, స్కర్వీ అనేది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఈ స్కర్వీ వ్యాధి అనేటువంటిది విటమిన్ సి విటమిన్ లోపం వల్ల మనకి ఈ స్కర్వీ వ్యాధి అనేటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, విటమిన్ ఇ ముఖ్యంగా ఏ పాత్ర పోషిస్తుంది? ఆప్షన్ బి కణాల సంరక్షణకు విటమిన్ ఇ అనేటువంటిది ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుంది. కణాలను సంరక్షించడంలో విటమిన్ ఇ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే, గర్భిణీ స్త్రీలకు అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఏమిటి? ఈ గర్భిణీ స్త్రీలకు అవసరమైన విటమిన్ ఏమిటని ప్రశ్న అడగడం జరిగింది. దీనికి పోలిక్ యాసిడ్ అనగా విటమిన్ బి9
విటమిన్ B9 అనేటువంటిది దీనికి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ప్రశ్న చూసినట్లయితే విటమిన్ ఏ యొక్క సహజ మూలాలు ఏవి? విటమిన్ ఏ యొక్క సహజ మూలాలు ఏవని అడగడం జరిగింది. దీంట్లో ఆప్షన్ ఏ పాల ఉత్పత్తులు, ఆప్షన్ బి పచ్చి కూరగాయలు, ఆప్షన్ సి చేపలు, ఆప్షన్ డి పైవన్నీ. మనకి ఆన్సర్ అనేటటువంటి ఆప్షన్ డి పైవన్నీ. ఈ ఆప్షన్స్ 3 కూడా విటమిన్ ఏ యొక్క సహజ మూలాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే విటమిన్ కే లోపం వల్ల శరీరంలో ఏ సమస్య ఎదురవుతుంది? విటమిన్ కే లోపం వల్ల శరీరంలో ఏ సమస్య ఎదురవుతుంది? ఆప్షన్ బి రక్తం గడ్డ కట్టకపోవడం. విటమిన్ కే లోపించడం వల్ల మనకి శరీరంలో రక్తం గడ్డ కట్టకపోవడం లోపం అనేటువంటిది మనకు కనిపించడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే పోలిక్ యాసిడ్ ఏ విటమిన్కు చెందినది? ఈ పోలిక్ యాసిడ్ అనేటువంటిది ఏ విటమిన్కి చెందినది? విటమిన్ B9 అనే విటమిన్కి పోలిక్ యాసిడ్ అనేటువంటిది సంబంధించినది. B9 అనగా పోలిక్ యాసిడ్. విటమిన్ B9 యొక్క రసాయనిక నామం ఏంటంటే పోలిక్ యాసిడ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎముకల బలహీనత నివారించడంలో సహాయపడే విటమిన్. ఎముకల బలహీనతను నివారించడంలో సహాయపడే విటమిన్ ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ డి, ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అండి. విటమిన్ డి అనేటువంటిది ఈ ఎముకల బలహీనతకు నివారించడంలో సహాయపడుతుంది. అలాగే విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు ఏమిటి? విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ బెరీ, ఆప్షన్ బి స్కర్వీ, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి పెలాగ్రా. ఆప్షన్ బి అనేటువంటిది స్కర్వీ వ్యాధి అనేటువంటిది ఈ విటమిన్ సి లోపం వల్ల మనకి రావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏమిటి? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ బి ఆప్షన్ బి విటమిన్ సి, ఆప్షన్ సి విటమిన్ ఇ, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి మన చర్మ సౌందర్యానికి ఉపయోగపడే విటమిన్లు ఏంటంటే మొత్తం ఈ 3 విటమిన్లు కూడా మనకి చర్మ సౌందర్యానికి ఉపయోగపడతాయండి. తర్వాత ప్రశ్న, విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఆప్షన్ ఏ స్కర్వీ, ఆప్షన్ బి బెరీ, ఆప్షన్ సి రికెట్స్, ఆప్షన్ డి నైట్ బ్లైండ్నెస్. ఆప్షన్ బి అనేటువంటిది ఈ B1 లోపం వల్ల వచ్చే వ్యాధిగా మనం చెప్పుకుంటాం. బెరీ అనేటువంటి వ్యాధి విటమిన్ B1 లోపం వల్ల వస్తుందండి. అలాగే తర్వాత ప్రశ్న చూసినట్లయితే విటమిన్ బి కాంప్లెక్స్లో మొత్తం ఎన్ని విటమిన్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12.
ఆప్షన్ బి 8. బి కాంప్లెక్స్లో మొత్తం 8 విటమిన్లు ఉంటాయి. తర్వాత ప్రశ్న చూసినట్లయితే విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? విటమిన్ డి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి? ఏ స్కర్వీ, బి రికెట్స్, ఆప్షన్ సి అనీమియా, ఆప్షన్ డి బెరీ. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రికెట్స్. రికెట్స్ అనే వ్యాధి విటమిన్ డి లోపించడం వల్ల రావడం జరుగుతుంది. అలాగే తర్వాత ప్రశ్న చూసినట్లయితే విటమిన్లు ప్రధానంగా దేనికోసం అవసరం? విటమిన్లు ప్రధానంగా దేనికోసం అవసరం? ఆప్షన్ ఏ శక్తి కోసం, ఆప్షన్ బి అభివృద్ధి మరియు శరీర క్రమబద్ధత కోసం, ఆప్షన్ సి కణ తయారీ కోసం, ఆప్షన్ డి రక్త ప్రసరణ కోసం. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అభివృద్ధి మరియు శరీర క్రమబద్ధత కోసం ఈ విటమిన్లు అనేటువంటివి ఉపయోగపడడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూసినట్లయితే విటమిన్ బి2కు మరొక పేరు ఏమిటి? విటమిన్ బి2కు మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ థయామిన్, ఆప్షన్ బి రైబోఫ్లేవిన్, ఆప్షన్ సి నయాసిన్, ఆప్షన్ డి ఫోలిక్ యాసిడ్. దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి రైబోఫ్లేవిన్. ఈ రైబోఫ్లేవిన్ అనేటువంటిది విటమిన్ బి2కు మరొక పేరుగా చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.